కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఓ యా దేవీ స్తూయతే నిత్యం విబుధైః వేదపారగైః సా మే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతీ. ఓ ఈ ప్రపంచంలో ఎక్కడో ఒక చోట మన జననం జరిగింది, ఒక ప్రదేశంలో. సాధారణంగా ఏ వ్యక్తి అయినా ఒంటరిగా ఈ ప్రపంచంలోకి వస్తాడు అనేది సహజంగా అందరూ చెప్పుకునే మాట. కాస్త లోతుగా ఆలోచిస్తే మనం ఒక ప్రదేశంలో పుట్టుండొచ్చేమో కానీ మనం ఒంటరిగా పుట్టలేదేమో అని అనిపిస్తుంది. ఏదో ఒక చోట ఒక ప్రదేశంలో మనం పుట్టినా ఆయా ప్రదేశాలకి మనల్ని పరిమితం చేసేటువంటి పరిస్థితులు కూడా మనతో కలిసి పుట్టే. చాలా ఇంపార్టెంట్. ఏ ప్రదేశంలో అయితే నేను పుట్టాను ఆ ప్రదేశాల్లో జీవించేటువంటి వ్యక్తులు, అక్కడ ఉండేటువంటి పరిసరాలు, వాటన్నిటికీ మన జీవితం ముడిపడి ఉండదు. వాటన్నిటితో కలిసి పుట్టాం, వాటి మధ్యలోనే పెరగాలి. అది ఇంపార్టెంట్. కనుక ఏ ప్రదేశాల్లో మనం పుట్టామో ఆ ప్రదేశాలు మనం పుట్టడానికి అనుకూలమైనటువంటివి. అందువల్ల పుట్టుకైతే అందరికి ఉంది, కానీ అందరం ఒక్క చోట పుట్టలేదు, ఒక ప్రదేశంలో పుట్టలేదు, ఒక గ్రామంలో పుట్టలేదు, ఒక పట్టణంలో పుట్టలేదు, ఒక దేశంలో పుట్టలేదు. ఎందుకని ఆ ప్రత్యేకించి ఒక్కొక్కరు ఒక్కొక్క చోట పుట్టవలసి వచ్చింది అంటే, మనం జీవించడానికి గతంలో మనం జీవించినటువంటి పరిస్థితులు ఏవైతే మన వెనక ఉన్నాయో, ఏవి అనుభవించాలని ఈ ప్రపంచానికి మనం వచ్చామో దానికి అనుగుణమైనటువంటి ప్రదేశాలు అక్కడ ఉన్నాయి కనుకనే అక్కడ మనం జన్మిస్తూ ఉన్నాం. కాబట్టి ఆ ప్రదేశాల నుంచి విడిపడాలంటే కూడా ఒక్కొక్కసారి విడిపడలేకపోతాం. అది తమాష. ఒకవేళ విడిపడ్డాము అనుకోండి, అది కూడా నియతిలో ఉందని అర్థం, అది కూడా కర్మఫలంగానే ఉందని అర్థం. కాబట్టి ఒంటరిగా ఈ ప్రపంచానికి రాలేదు, ఒంటరిగా కూడా ఈ ప్రపంచంలో మనం ప్రయాణాన్ని సాగించలేం విషయం తెలిస్తే. ఏదో ఇక్కడి నుంచి ప్రయాణం చేసి ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారనుకోండి, ఒక్కొక్క దారిలో నడిచొస్తూ ఉంటే ఒంటరిగా రావచ్చు. కాబట్టి మార్గంలో పోయేటువంటి వ్యక్తి ఒంటరిగా పోవచ్చేమో కానీ ఆధ్యాత్మిక మార్గంలో పోయేవాడు ఒంటరిగా పోలేడు. చాలా ఇంపార్టెంట్. ఎందుకని నేను ఒంటరిగా పోతున్నాను, ఒక్కనే నడుస్తున్నాను కనుక ఒంటరివాడిని అని అనుకోవచ్చేమో కానీ మనం ఒంటరిగా పోవడంలో ఈ ప్రపంచంలో చాలా మోసుకొని పోతున్నాం. అందుకని మీరు చూడండి, అందరూ వేగంగా నడవలేరు. కొందరు ముసలివాళ్ళు వేగంగా నడుస్తుంటే మంచి యవ్వనంలో ఉండేవాళ్ళు డల్గా పోతుంది, నడవలేక నడుస్తూ ఉంటారు. అది ఎవరికి అటువంటి పరిస్థితి ఉండదంటే, ఎవడైతే భారం మోస్తూ ఉంటాడో వాడే నడవలేక నడిచేది. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాం అనుకోండి, తొందరగా పరిగెత్తాం. అదే కనుక 2 మూటలు మన మీద పెట్టి అయ్యా నువ్వు మొయ్యి అంటే ఆ మోసేటప్పుడు అంత స్పీడ్ రాదు, తగ్గుతుంది. ఎందుకంటే భారం తల మీద ఉంది కనుక. అట్లాగే మనం చాలా మోసుకొని తిరుగుతున్నాం ఈ ప్రపంచంలో. ఆలోచనలు మోసుకొని తిరుగుతున్నాం, అభిరుచులను మోసుకొని తిరుగుతున్నాం, సంస్కారాలు మోసుకొని తిరుగుతున్నాం, పాపపుణ్యాలు మోసుకొని తిరుగుతున్నాం, వాసనలు మోసుకొని తిరుగుతున్నాం, వికారాలు మోసుకుంటూ తిరుగుతున్నాం. ఎవరెవరి మనసులో ఏమేమి ఉన్నాయో, తల పైన ఉండే మూటలు ఎవరికైనా కనిపిస్తాయేమో కానీ తల లోపల ఉండే మూటలు ఎవరికి కనిపించవు. ఈ మెదడులో ఎక్కడో దాగుండే మూటలు ఇవి.
కనుక తలకు పైనున్న తల లోపల ఉన్న మోయవలసిన వాళ్ళం మనమే గనక ఇతరులకు పైకి కనిపించకపోవచ్చేమో కానీ మనం మాత్రం చాలా బలహీనంగా ఒక్కొక్కసారి కనపడుతూ ఉంటాం. ఎందుకనంటే ఇవన్నీ మోసుకొని పోవలసిన వాళ్ళం మనమే గనక. కాబట్టి జీవితంలో ఎక్కడైతే ఈ భారాలు ఎక్కువ అవుతాయో, ఈ బరువులు ఎక్కువ అవుతాయో, వీటిని మోసేటువంటి శక్తి మనకు లేకుండా పోతూ ఉంటుందో, అక్కడ ఒక నిరాశ, ఒక నిస్పృహ, ఒక బాధ, కష్టం, కన్నీళ్లు ఇవన్నీ అక్కడే పెనవేసుకుంటూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో కొందరు సహాయాన్ని కూడా మనం అర్థిస్తూ ఉంటాం. ఈ మోసుకుపోయే వాటిలో కొన్నింటిని పడేస్తాం. అలా పోతూ పోతూ కొన్ని ఏరుకుంటూ కూడా ఉంటాం. కొన్ని తగిలించుకునేవి, కొన్ని తొలగించుకునేవి. కొన్ని ఒంటరిగా పోతున్నాను అనుకోండి, మధ్యలో ఒక మంచి పుష్పవనం ఉంది. అక్కడ ఒక మల్లి చెట్టు కనిపించింది. చాలా అందంగా ఉన్నాయి పువ్వులు. ఏం చేస్తాం? ఒక పువ్వు కోసుకొని పోతూ ఉంటాం. దాని వాసన చూస్తూ ఉంటాం. అది ఆ సువాసన చాలా చక్కగా ఉంటుంది. ఇది మధ్యలో మనం తయారు చేసుకున్నది, మధ్యలో దొరికింది. దాన్ని మన వాసన చూస్తూ ముందుకు పోతూ ఉన్నాం. అదే ఒక చోట ముళ్ళు గుచ్చుకున్నది అనుకోండి, దాన్ని తీసేసి కొంతసేపు ఆ బాధను అనుభవిస్తూ పోతాం. కనుక మల్లి పువ్వు దొరికినప్పుడు, దాని వాసన చూచినప్పుడు అది కొంతవరకే ఉంది, ఆ తర్వాత మళ్ళీ వాసన లేదు. ఈ ముళ్ళు గుచ్చుకున్నప్పుడు ఈ బాధ కొంతవరకే ఉంది, తర్వాత తీసేసిన తర్వాత కొంతసేపు మళ్ళీ లేకుండా పోతుంది. ఉన్నంత వరకు అది సుఖపెట్టినట్టుగా ఉంటుంది, ఇది కష్టపెట్టినట్టుగా ఉంటుంది. అలా సుఖపెట్టేటువంటి వాటిని ఏరుకుంటూ ఉంటాం, దుఃఖపెట్టేటువంటి వాటిని పారేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఒకవేళ నేను తీసుకోలేకపోతే, ముళ్ళు గుచ్చుకున్నది నా కాళ్ళు అయినా, చాలా మందిని చూడండి మీరు, ఆ కాళ్ళు ఇతరులకు అందిస్తారు, వాళ్ళు గుచ్చుతూ ఉంటారు. ఎందుకంటే నా వల్ల కావడం లేదు కనుక, బాధ నాదే అయినా నేను తొలగించుకోలేకపోతున్నాను కనుక ఇంకెవరైనా తొలగిస్తారేమో అని ప్రయత్నం చేస్తాం. ఎక్కడైతే మన శక్తి సరిపోవడం లేదో, నిస్సహాయంగా మనం తయారవుతూ ఉన్నామో, అక్కడ ఇతరుల యొక్క శక్తి ఏమన్నా ఉపయోగపడుతుందేమో అని ప్రయత్నం చేసి వాళ్ళ శక్తి ద్వారా మనలో ఉండేటువంటి నిస్సహాయతను పోగొట్టుకుంటూ ఉంటాం. నాకు బలం లేదు, ఇంకోటి బలం ఉంది, ఉపయోగించుకుంటూ ఉన్నా. నాకు ధనం లేదు, మరొకరు ధనం ఉంది, ఉపయోగించుకుంటూ ఉన్నా. కానీ ఏ క్షణాన ఏం జరగబోతుందో తెలిసే అవకాశం లేదు గనక మన శక్తి సరిపోనప్పుడు, పరుల శక్తి కూడా సరిపోనప్పుడు, మన శక్తి, స్వశక్తి, పరుల శక్తి రెండూ సరిపోనప్పుడు మనకు కావాల్సింది పరాశక్తి. అదే దసరా. కనుక ఆవిడ యొక్క శక్తి జగన్మాత, ఇక్కడ అన్ని చోట్ల ఆవిడ శక్తి వ్యాపకమైంది. ఎక్కడ చూసినా కూడాను వ్యాపకమైంది. కాబట్టి సృష్టిలో ఆమె శక్తి ఉంది, స్థితిలో ఆమె శక్తి ఉంది, లయంలో ఆమె శక్తి ఉంది. శక్తి ఎప్పుడు అదృశ్యంగా ఉంటుంది, కార్యాలు దృశ్యంగా కనపడుతూ ఉంటాయి. లైట్ వెలుగుతూ ఉంది, ఆ బల్బు వెలుగుతూ ఉందంటే శక్తి బల్బుది కాదు, అది విద్యుత్తుకు సంబంధించింది. అందుకని విద్యుత్ శక్తి అంటూ ఉంటాం. బల్బుకు సంబంధించింది కాదు, ఫిలమెంట్కి సంబంధించింది కాదు, అది టంగ్స్టన్ వైర్కి సంబంధించింది కాదు, అది కేవలం విద్యుత్తుకు సంబంధించింది కనుక శక్తి విద్యుత్తుకు సంబంధించింది కాబట్టి విద్యుత్ శక్తి. అట్లే ఈ ప్రపంచంలో ఎవరిలో ఏ విధమైనటువంటి శక్తి గోచరించినా, ఎవరిలో ఏ వైభవం గోచరించినా ఇది పరాశక్తి. అక్కడ ఎట్లాగైతే విద్యుత్ శక్తితో ఇది పరాశక్తి. కనుక ఈ పరాశక్తి మనకు అన్నిట్లో కనపడుతుంది, సృష్టి, స్థితి, లయాలు. అందువల్ల దసరా ఇది అసలు తమాషా. సృష్టి, స్థితి, లయాలు. సృష్టిలో ఎవరున్నారు? ఆమె శక్తే, రెండు లేవు. అనంతమైనటువంటి శక్తి, పరాశక్తి ఒకటే. కనుక ఆవిడే బ్రహ్మరూపంలో సృష్టి చేయాలి. ఏ శక్తి అయితే ఉందో దివ్యమైనటువంటి శక్తి, ఆ శక్తి బ్రహ్మరూపాన్ని ధరించి సృష్టిని చేయాలి. బృహి అనేటువంటి ధాతువుల నుంచి బ్రహ్మ అనేటువంటి శబ్దం మనకు వచ్చింది. బృహతి, వర్ధయతి ఇది. ఏదైతే పుట్టుక కారణమై ఉందో, ఇక్కడ మనం పెరగడానికి వీటన్నిటికి కూడా పుట్టుక కారణమైతే, ఆ పుట్టుక కారణమైనటువంటి వాడు బ్రహ్మ. చూచారా? కనుక బ్రహ్మ సృష్టిని చెయ్యాలి అనుకునేటప్పుడు ఏది సృష్టించాలి అనుకున్నా ముందు దానికి సంబంధించిన జ్ఞానం ఉండాలి. ఆటం బాంబు అయినా సరేనా? ఆటం బాంబు తయారు చేయాలంటే కూడాను ఆటం బాంబుని ఎట్లా తయారు చేయాలి, దానికి సంబంధించిన జ్ఞానం ఉంటేనే దాన్ని తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి బ్రహ్మస్వరూపంగా వచ్చి సృష్టి చేయాలి అని అనుకున్న బ్రహ్మకి జ్ఞానం అవసరం.
దేనికి సంబంధించిన జ్ఞానం? ఏం చేయాలనుకున్నాడో దానికి సంబంధించిన జ్ఞానం. ఏం చేయాలనుకున్నాడు? బ్రహ్మదేవుడు సృష్టి చేయాలనుకున్నాడు కనుక ఈ సృష్టికి సంబంధించిన సమస్తమైనటువంటి జ్ఞానం ఉండాలి. కొంత ఉండి కొంత లేకపోతే ఉపయోగం లేదు. అలా కొంత జ్ఞానం ఉండి కొంత జ్ఞానం లేనటువంటి వాళ్ళు వంటలు చేయడానికి పనికొస్తారు, సృష్టి చేయడానికి పనికిరారు. అందుకని మన అమ్మగారిని అడుగుతుంటాం, ఇది తెలుసా నీకు? ఇది చేయగలవా? ఉప్మా? ఓ పొంగల్ నాకు తెలియదు. కాబట్టి ఉప్మా తెలుసు, పొంగల్ తెలియదు. సృష్టికర్త అట్లా ఉండడానికి అవకాశం లేదు. ఎందుకని? సర్వాన్ని సృష్టించేవాడు గనక సర్వజ్ఞానం కలిగినటువంటి వాడై ఉండాలి. అందుకని ఆయనకి జ్ఞానం ఉండాలి. ఆవిడ సరస్వతి భార్య, బ్రహ్మదేవుని యొక్క భార్య సరస్వతి. ఎందుకని? నీరం ఫస్ట్, సారో సరో నీరం జ్ఞానం వా తద్వత్. సారో వా యహ సహ సరస్వతి. కాబట్టి నీళ్లకు ప్రధానమైనటువంటి వాడు. నీరం ప్రాణాధారం గనక మనకు ప్రాణం కావాలి. కాబట్టి నీళ్లను ధరించుండేటువంటి ఆవిడ ఎవరి వల్ల నీళ్లుగా ఉన్నాయో జ్ఞానం వా జ్ఞానం. తరువాత సారోవా సమస్తంలో ఉండేటువంటి సారభూతమైన విషయం, ఎసెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్, నాట్ సంథింగ్, ఎసెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సారం అంతా కూడాను ఎవరిలైతే ఉందో తస్యాహ, ఆవిడ సరస్వతి. అంటే జ్ఞానం కలిగినటువంటిది. అటువంటి జ్ఞానం బ్రహ్మ దగ్గర గనక లేకపోతే ఆయన సృష్టి చేసే అవకాశం లేదు. కనుక సమస్త విషయాలకు సంబంధించినటువంటి జ్ఞానం ఉండడమే సరస్వతి. సారం, సర్వానికి సంబంధించినటువంటి సారం. ఇది సర్వజ్ఞత్వం. ఇది లేకుండా సృష్టి చేసేటువంటి అవకాశం లేదు. కాబట్టి సృష్టికర్తకి ఏది సృష్టించినా దానికి సంబంధించినటువంటి జ్ఞానం పూర్ణంగా ఉండాలి గనక సరస్వతి బ్రహ్మదేవుని యొక్క భార్య అన్నారు. ఇది అవగాహన, శాస్త్రీయ అవగాహన. ఇది అంతా ఒకటైనప్పుడు ఎందుకని ప్రత్యేకించి సరస్వతినే చెప్పాల్సి వచ్చింది? జ్ఞానానికి సంబంధించింది కనుక సృష్టి జరగాలంటే జ్ఞానం ఉండాలి. జ్ఞానంతోనే ఏదైనా సృష్టించాలి, ఏ విషయమైనా సరే. సైకిల్ తయారు చేయాలంటే కూడా సైకిల్కి సంబంధించిన జ్ఞానం ఉండాలి. కంప్యూటర్ తయారు చేయాలంటే కంప్యూటర్కి సంబంధించిన జ్ఞానం ఉండాలి. సమస్తమైనటువంటి విశ్వాన్ని తయారు చేయడానికి విశ్వానికి సంబంధించినటువంటి జ్ఞానం సమగ్రంగా సంపూర్ణంగా ఉండాలి కనుక అటువంటి జ్ఞానమే సారోవా తస్యాహ. కాబట్టి సారభూతమైనటువంటి ఈ జ్ఞానం సరస్వతి. సరస్వతి లేకపోతే, జ్ఞానం లేకపోతే బ్రహ్మదేవుడు ఈ సృష్టిని చేసే అవకాశం లేదు కనుక బ్రహ్మదేవుని యొక్క భార్య సరస్వతి. జ్ఞానం ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాం. అందువల్ల ఆమె ఎట్లా ఉంది? శ్వేత వస్త్రం ధరించింది, తెల్లటి వస్త్రం. ఆమె తెల్లగా ఉంది, వస్త్రం కూడాను తెల్లగా ఉంది. శ్వేత వస్త్రం ధరించింది. రెండు చేతుల్లో, ఒక చేతిలో చూస్తే వీణ, మరొక చేతిలో వేదం. ఇది తమాష. కనుక తెల్లటి వస్త్రాన్ని ధరించి సరస్వతి శ్వేతవర్ణంతో గోచరిస్తూ, ఒక చేతిలో వీణ, మరొక చేతిలో వేదం. ఇది సరస్వతి స్వరూపం. అమ్మవారిని గురించి ఈ 9 రోజులు పూజలు చేసి 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 రికార్డు డ్యాన్సులతో సహా దసరాలో ఎంటర్ అయిన టైం కనీసం ఇప్పుడైనా తెలుసుకోకపోతే ఈరోజు దాటిందంటే దసరా లేదు, ఇంకా మళ్ళీ రికార్డ్ డ్యాన్సే. ప్లీజ్ శ్వేతవర్ణం అనేటువంటిది పరిశుద్ధతకి విశుద్ధమైనటువంటి స్థితి, నిర్మలమైనటువంటి స్థితి. కాబట్టి జ్ఞానం ఎట్లా ఉండాలి అని అంటే విశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. జ్ఞానం పరిశుద్ధంగా ఉండడం అంటే ఏంటి? సందేహాలు లేకుండా ఉండాలి. నంబర్ 1 సందేహ నివృత్తి. డౌట్ ఉండకూడదు, ఎక్కడ కన్ఫ్యూషన్ ఉండకూడదు. మీకు నారద భక్తి సూత్రాలు చెప్పేటప్పుడు చెప్పాను, ఏది ఈ ప్రపంచంలో అందమైనటువంటి వస్తువు? స్పష్టత, క్లారిటీ, స్పష్టత. ఒక విషయాన్ని చక్కగా అర్థం చేసుకోవడం, అంతకు మించినటువంటి అందమైనటువంటి సుందరమైనటువంటిది ఈ ప్రపంచంలో మరొకటి ఉండదు. కాబట్టి జ్ఞానం, ఎవడు ఏ తప్పులు చేసినా, ఏ విధంగా ఈ ప్రపంచంలో జీవించినా జ్ఞానం లేకనే, తప్పటడుగులేసేదంతా జ్ఞానం లేకనే. ఎక్కడ జ్ఞానం ఉంటుందో అక్కడ ప్రతి విషయంలో కూడాను ఒక స్పష్టత మనకు గోచరిస్తూ ఉంటుంది. కనుక ఇది పరిశుద్ధత. అంటే ఏ విధమైనటువంటి సందేహాలు లేకుండా, జ్ఞానం విషయంలో కన్ఫ్యూజన్ లేకుండా,
ఇది అది అవును, ఇది కాదు, మళ్ళీ ఈ రోజు ఒకటి రేపు ఒకటి ఇలా మార్పు చేసుకునేటువంటి జ్ఞానం కాకుండా ఒక పరిశుద్ధమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, ఇది విమల జ్ఞానం, విశుద్ధమైనటువంటి జ్ఞానం, నిర్మలమైనటువంటి జ్ఞానం గనక సరస్వతి ఎప్పుడు పరిశుద్ధమైనటువంటి శ్వేత వస్త్రాన్ని ధరించి ఉండడంలో అదొక సింబాలిక్ రిప్రజెంటేషన్. జ్ఞానం ఎప్పుడు పరిశుద్ధంగా ఉండాలి. జ్ఞానం లేకపోతే సృష్టి చేసేటువంటి అవకాశం లేదు. కనుక జ్ఞానం కలిగి సృష్టి చేయాలంటే జ్ఞానం సరస్వతి గనక, సరస్వతి స్వరూపం గనక పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి మనం కూడాను జ్ఞానం విషయంలో చక్కటి అవగాహన, ఇంకా రెండో ఆలోచన అంటే సందేహం లేనిటువంటి పరిస్థితుల్లో జ్ఞానాన్ని తయారు చేసుకుంటూ పోవాలి. ఈ జ్ఞానం ఏ జ్ఞానం? ప్రాపంచిక జ్ఞానం కాదు, అది పరమాత్మకు సంబంధించినటువంటి పారమార్థిక జ్ఞానం గనక ఒక చేతిలో వేద జ్ఞానం. ఏ జ్ఞానంలో సమస్తమైనటువంటి విశ్వం ఇమిడిపోయిందో, ఏ జ్ఞానాన్ని ఆధారం చేసుకుని ఈ సృష్టిని పరమాత్మ తయారు చేయడం జరిగిందో, ఈ విశ్వ జ్ఞానమంతా ఏ గ్రంథంలో ఇమిడిపోయి ఉందో అది వేదం గనక వేద జ్ఞానము అని చెప్పడానికి ఒక చేతిలో వేదం ఉంది, ఇది జ్ఞానం. కానీ వ్యక్తం కావాల, అది జీవన రాగం, సాంగ్ ఆఫ్ లైఫ్, జీవన రాగం ఇది. కాబట్టి వీణ ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి వేదం అయితే అందరూ పట్టుకోవచ్చు, కానీ వీణను అందరూ పట్టుకోలేరు. ఎందుకు తెలుసా? వేద జ్ఞానం ఎవరిలైతే సంపూర్ణంగా ఉండి వ్యక్తం చేయగలరో వాళ్ళే వీణ పట్టుకోగలరు. బాగా అర్థం చేసుకో. ఏ విషయాన్ని కూడా ఇప్పుడు మనం ఆలోచిస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం, వెరీ ఇంపార్టెంట్. ఆలోచన లేకుండా మాట్లాడాడనుకోండి, అది వ్యర్థం, అది ఇంకా దాని గురించి అదేదో యంత్రం లాగా. కాబట్టి ఏదైనా ఆలోచించే మాట్లాడుతూ ఉంటాం. మనం ఆలోచించినవన్నీ మాట్లాడాల్సిన అవసరం లేదు, అవునా? ఎన్నో ఆలోచనలు నడుస్తుంటాయి ఉదయం నుంచి సాయంత్రం వరకు. ఎవరు కనపడితే వాళ్ళతో ఆలోచనలన్నీ పోతుంటే ఇంకెవరు మిగలదు, మనం ఒక్కరే మిగలుతాం. అద్వైతం మనల్ని భరించడం కష్టం ఈ ప్రపంచాన్ని. కనుక మన మనసులో నడిచేవన్నీ కూడాను ఇతరులతో మనం భాషించాల్సిన అవసరం లే. కానీ దురదృష్టం ఏంటంటే అదే జరుగుతూ ఉంది ప్రపంచంలో ఆధ్యాత్మిక సాధకుల్లో. అందువల్ల ఆ ఆధ్యాత్మిక మార్గంలో చాలా భారాన్ని మోసుకొని తిరగాల్సి వస్తాం. గత జన్మలో నుంచి తెచ్చుకునేటువంటి కల్పిత భావాలే కాకుండా తను ఊహించుకునేటివి రకరకాలైనవి, ఇవి మళ్ళీ ఇతరులకు పంచడం, ఇవన్నిటి కూడా మోసుకుంటూ తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ఏవైతే మనం ఆలోచిస్తూ ఉన్నామో ఇవన్నీ ప్రపంచానికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఏదైతే మనం మాట్లాడుతూ ఉన్నామో అది మాత్రం చక్కగా ఆలోచించి ఉండాలి. ఇది ఇంపార్టెంట్. ఆలోచనలన్నీ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎన్నో నడుస్తాయి, అవన్నీ మనకు అనవసరం, ప్రపంచానికి అనవసరం. అవసరమైన ఆలోచనలే కాదు మనలో నడిచేది, అనవసరమైనవి కూడా నడుస్తాయి. కానీ మాట్లాడేటప్పుడు మాత్రం అవసరమైనటువంటి మాటే మాట్లాడాలి. ఆ అవసరమైనటువంటి మాట ఏం మాట్లాడుతూ ఉన్నామో అది మనం స్పష్టంగా ఆలోచన చేయగలిగి మాట్లాడాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అప్పుడది విశుద్ధమైన జ్ఞానం. మీకు మామూలుగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఒక మాట మీరు వింటూ ఉంటారు సమాజంలో, మాట్లాడే వాళ్ళని చూస్తానండి. వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడిన తర్వాత మనం బాధపడతాం. ఏమిటా ఈ విధంగా మాట్లాడేవాడి? సార్ నా భావం అది కాదు సార్. ఇలా మీరు దిస్ ఇస్ నాట్ వాట్ ఐ మెంట్, నేను అనుకున్నది ఇది కాదు, నా భావన ఇది కాదంటాడు. నీ భావన అది కానప్పుడు నీ భావన ఏదో అది నాకు అర్థమయ్యేటట్టు నువ్వు చెప్పగలిగి ఉండాలి. లేకపోతే ఏం చేయాలి? నోరు మూసుకోవాలా. నోరు ఉండేది అందుకే, మాట్లాడడానికి కాదు, నోరు ఉండేది మూసుకోవడానికి. మనం మాట్లాడలేటువంటి విషయాన్ని ఆపుకోవడమే. అర్థమవుతుంది? ఇప్పుడు చాలా మందిలో మీరు చూస్తూ ఉంటారు, నేను అసలు అట్లా మాట్లాడాల్సి ఉండాల్సింది కాదు. కొందరు అంటుంటారు, నేను మీకు సరిగా చెప్పగలిగానని. ఒరే పోయి రిహర్సల్ వేసుకొని రా. నువ్వు ఏం చెప్పగలిగావో చెప్పేసి, నాకు అర్థమైనంత వరకు అర్థమైంది, నేను అనుకున్నది నీకు చెప్పగలిగానంటే నువ్వు అనుకున్నది నాకేం తెలుసు? నువ్వు వినిపించింది నేను వినగలనేమో కానీ నువ్వు అనుకున్నది నేను వినలేను. ఎందుకని? నా మనసులోనే నేను లేను, నీ మనసులోకి ఎక్కడి నుంచి వస్తాను? కాబట్టి ఏవైతే మనం ఆలోచిస్తూ ఉన్నామో వాటిని మాట్లాడేటప్పుడు స్పష్టంగా ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్పష్టంగా ఉండాలి, అర్థయుక్తంగా ఉండాలి. వేదం ఒక చేతిలో పట్టుకొని ఒకవైపు వీణానాదం ఏంటో తెలుసా?
ఏ జ్ఞానం అయితే తన దగ్గర ఒక చేతిలో ఉందో మరొక వైపు నుంచి ఆ జ్ఞానం పూర్ణంగా ఏది శ్వేతవస్త్రధారి ఏ విధమైనటువంటి మలినం లేకుండా నిర్మలంగా విశుద్ధంగా అందించగలిగేటువంటి శక్తి కలిగి ఉండడం. అందువల్ల బ్రహ్మ సరస్వతి, లక్ష్మీ మహావిష్ణువు, పార్వతీ పరమేశ్వరులు, ఇదంతా ఈ రెండే. మనసులో ఉండే మాట అంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా, దాన్ని పలకడం ఎట్లాగైతే ఉందో, వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వాగార్ధవివ, అది వాక్ అర్థం, అర్థము శబ్దము, అది శబ్దార్థాలు. వాగర్థం. ఈ శ్లోకం రఘువంశాన్ని ప్రారంభం చేస్తూ కాళిదాసు ఫస్ట్ శ్లోక మంగళాచరణం ఇది. పార్వతీ పరమేశ్వరులు జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. కాబట్టి ఈ ప్రపంచానికి జననీ జనకులైనటువంటి మీకు నమస్కరిస్తూ ఉన్నానని. ఎట్లాగైతే మీకు మంగళాచరణం తెలుసు కదా, ప్రతి గ్రంథంలో ముందు మంగళాచరణం ఉండాలి, నిర్వజ్ఞ పరసమాప్తి కామః. కాబట్టి ఆ మంగళాచరణం చేసేటువంటి ప్రార్థనా శ్లోకం ఇది. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వాగార్ధవివ సంప్రోక్తౌ. వాగార్ధ ప్రతిపత్తయే, ఇది ఇంపార్టెంట్. వాక్ అర్ధ, చూడండి ఇవ. కాబట్టి వాక్ ఏదైతే మనం మాట్లాడుతూ ఉన్నామో దానికి సంబంధించినటువంటి భావం అర్థం. వాక్కు శబ్దం, దాని భావం అర్థం, శబ్దార్థాలు. వాగర్ధ ప్రతిపత్తయే. ఓ పార్వతీ పరమేశ్వరులాగా అపూర్వమైనటువంటి అమోఘమైనటువంటి అద్భుతమైనటువంటి రఘువంశ కావ్యాన్ని ప్రారంభం చేస్తూ, పంచకావ్యాల్లో ఒకటి రఘువంశం, అద్భుతమైనటువంటి కావ్యం. కాళిదాస్ మహాకవి మొట్టమొదటి మంగళాచరణంలో మిమ్మల్ని నేను ఎందుకు ప్రార్థిస్తున్నానో తెలుసా? వాగార్ధ ప్రతిపత్తయే. కాబట్టి శబ్దార్థాల్ని చక్కగా గ్రహించడానికి మిమ్మల్ని ప్రార్థిస్తూ నేను ఈ గ్రంథాన్ని ప్రారంభం చేస్తున్నాను. కాబట్టి శబ్దము అర్థము. ఇప్పుడు ఉదాహరణకి ఆవు అన్నాను అనుకోండి. నేను ఆవు అనేటువంటి పదంలో 2 అక్షరాలు. ఆ అన్నప్పుడు మీకు ఆవు కనిపించదు. వు అన్నాను అనుకోండి, మీకు ఆవు కనిపించదు. ఆవు అన్నాను అనుకోండి, మీకు ఆవు కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఆవు అంటాను, మీరు ఆవును చూడకుండా ఉండి కుదరనే కుదర. మీ మనసులోకి ఆవు రాకుండా ఆవు అనేటువంటిది అనండి, చూద్దాం. కుదరదు. ఎప్పుడైతే ఆవు అనేటువంటి శబ్దం నువ్వు పలికావో దానికి సంబంధించిన అర్థం నీ దగ్గర ఉంది. అర్థం ఉంది కనుక దాని రూపం కనిపోతుంది. ఇవే నామరూపాలు, ఇంకేం లేదు. నామము రూపం అంటే నామము శబ్దం, అర్థం ఏదైతే ఉందో అది రూపాన్ని ఇస్తూ ఉంది. కనుక ఆవు అనగానే ఆవు కనపడుతుంది నీకు. గంగడోలు, తోక, దాని కొమ్ములు, ఆవు ఎట్లా ఉంది, పొదుగు, ఇదంతా నీకు కనపడుతుంది. అది ఏ ఆవు, తెల్లావా కపిలావా, అది వేరే విషయం. అది మళ్ళీ మన మనసులో ఏది ఉందో అది. కానీ ఆవు మాత్రం కనిపిస్తుంది. కనుక శబ్దం ఎప్పుడైతే ఉందో శబ్దానికి అర్థం ఉంది గనక, శబ్దార్థాలు ఏకంగా ఉంటాయి కాబట్టి వీటిని విడదీయడానికి అవకాశం లేదు గనక వాగర్ధ వివ సంప్రోక్తం. వాగర్ధ ప్రతిపత్తయే. కాబట్టి వాక్ అర్థం, దాని యొక్క అర్థం, శబ్దము యొక్క అర్థం, ఈ రెండింటిని చక్కగా గ్రహించడం కోసం చూడండి కాళిదాసు పార్వతీ పరమేశ్వరం మిమ్మల్ని ఇద్దరిని నేను ప్రార్థిస్తూ ఉన్నా. ఎందుకో తెలుసా? ఇద్దరి స్వరూపం అది. ఇప్పుడు ఎట్లాగైతే బ్రహ్మదేవునిలో ఉండేటువంటి జ్ఞానం సరస్వతి అని తెలుసుకున్నాము మనం, కనుక మన మనసులో ఏదైతే ఉందో ఈ జ్ఞానాన్ని మనం అందించడానికి జీవన రాగం ఏదైతే ఉందో ఇది వీణ. కాబట్టి వీణానాదం. కాబట్టి అమ్మవారు వీణ మీటుతూ ఉంటే అత్యద్భుతంగా ఉంటుందని సౌందర్య లహరిలో శంకరాచార్య స్వామి పార్వతీదేవి మాట్లాడుతూ ఉంటే ఇంత చక్కగా వీణ మీటగలిగేటువంటి సరస్వతి అట వెంటనే ఆ వీణను చుట్టేసుకుని సంకలో పెట్టుకొని పోయిందని రాశాడు శ్లోకంలో.
నేను రాసే ఉన్నాను, మీరు చదవలేదు సౌందర్యలహరిలో. ఎందుకంటే ఆ రూపాన్ని అద్భుతంగా వర్ణించేటప్పుడు అమ్మవారి రూపాన్ని అట్లా. ఎందుకంటే మొత్తానికి 3 ఒకటే కాబట్టి వాగార్థమివ, వాగార్థ ప్రతిపత్తాయి. కాబట్టి వాక్కు ఏదైతే శబ్దం ఉందో దాని వెనుక అర్థం ఉందో ఈ రెండింటిని గ్రహించడం కోసంగాను మనం పార్వతీ పరమేశ్వరవు వందే జగతః పితరవు. కాబట్టి ఈ జగత్తుకి మీరు జనని జనకులు గనక మిమ్మల్ని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. కాబట్టి బ్రహ్మ ఇప్పుడు అర్థమైంది సృష్టి. కాబట్టి సృష్టిలో ఎక్కడెక్కడ ఏ శక్తి అయితే ఉందో అండర్స్టాండ్. ఈ శక్తి ఎవరి శక్తి? ఏ బల్బు వెలిగినా అందులో ఉండే శక్తి కొంచెం చెప్పండి, విద్యుత్ శక్తి. అట్లాగే ఈ సృష్టిలో ఎక్కడెక్కడ శక్తి ఉండినా అది సృష్టికర్తకు సంబంధించిందే కనుక ఆయనలో ఉండే జ్ఞానంతో తయారు చేసింది, ఆయనలో ఉండేటువంటి శక్తితో తయారు చేసిందే కనుక బ్రహ్మ ఎప్పుడైతే సృష్టి చేశాడో అది బ్రహ్మదేవుని యొక్క శక్తే, బ్రహ్మదేవుని యొక్క వైభవమే. ఆ బ్రహ్మలో ఉండేటువంటి వైభవం శక్తి ఏదైతే ఉందో అది పరాశక్తి. కాబట్టి అదే ఇక్కడ ఉంది కనుక ఎక్కడ చూసినా కూడాను ఆ పరాశక్తి, ఆ జగన్మాత ఆదిశక్తి ఆమె అంతటా కూడాను నిలబడుకో. ఏ శక్తి అయినా సరే, సరేనా, మ్యాన్ పవర్ అయినా సరే, హార్స్ పవర్ అయినా ఏ పవర్ అయినా కూడాను చివరికి ఈ పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మవారి దగ్గర నుంచి వచ్చింది కనుక పరాశక్తి. ఇది సృష్టి కార్యం. చూచారా? కనుక సృష్టిలో ఉన్నదంతా కూడాను ఒకే శక్తి, అది చైతన్య శక్తి, అమ్మవారి చైతన్య శక్తి. ఓకే, నో డిఫరెన్స్. ఆ తరువాత మరి సృష్టించాడు పడేస్తే ఎట్లా? రక్షించాల్సినటువంటిది కూడా ఉంది కదా. రక్షించడం ఎట్లా? వ్యాప్నోతి యహ సహ విష్ణు. అంతటా వ్యాపించి ఉంటేనే రక్షించగలడు, లేకపోతే రక్షించలేడు. సరేనా? ఇప్పుడు మనం తీసుకునేటువంటి ఆహారం కేవలం 2 చేతులకు మాత్రమే పోతూ ఉంటే కాళ్ళకు అందకుండా ఎట్లా ఉంటాయి? మీకు అర్థమైపోయింది కదా, ఊహించుకున్నారు ఆ రూపం ఎట్లా ఉంటుంది. కనుక మనం తీసుకునే ఆహారం శక్తి రావాలి అని అంటే ఎట్లా ఉంది? మొత్తానికి అందుతూ ఉంది. అందువల్ల కాళ్ళతో నడుస్తాం, చేతులతో వస్తువుని ఎత్తుకుంటాం, కళ్ళతో చూస్తాం, చెవులతో వింటాం, ఇదంతా శక్తే. తింటాం, తిన్నదాన్ని జీర్ణం చేసుకుంటాం. సరేనా? ఒకవేళ అజీర్ణమైనా కూడా దాన్ని కూడా జీర్ణం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, టాబ్లెట్ వేసుకొని. ఏ విధంగా అయినా సరే ఈ శక్తి మనలో ఉంది. ఎట్లా? దేహం అంతా ఉంది. అట్లాగే రక్షించాలి అనుకున్నప్పుడు వ్యాప్నోతి, వ్యాపనశీలం, అంతటా కూడా విష్ణు ఉండాలి గనక ఆ శక్తే. ఇప్పుడు పేర్లు మారుతున్నాయి, అంత ఇంకేం లేదు. బ్రహ్మ సృష్టికర్త, బృహతి వర్ధయతి. ఆయన జ్ఞానం లేకుంటే జరిగే అవకాశం లేదు. సారోవా తస్యాహ. కాబట్టి ఆ సారభూతమైన జ్ఞానం జ్ఞానం ఏదైతే ఉందో ఆ సరస్వతి. ఇప్పుడు అదే శక్తి స్థితి దగ్గరకు వచ్చేటప్పటికి విష్ణు అన్నారు. చూచారా? అదే శక్తి. బృహతి వర్ధయతి బ్రహ్మ, వ్యాప్నోతి వ్యాపనశీలం విష్ణు. కాబట్టి అందరినీ రక్షించాలి అంటే అన్ని చోట్ల ఉండాలి, సర్వత్రా వ్యాపించి ఉండేటువంటి వాడు గనక విష్ణు. ఇప్పుడు జ్ఞానం కలిగి బ్రహ్మ ఉండొచ్చు, కానీ రక్షించేవాడికి భార్య ఎట్లా ఉండాలంటే బ్రహ్మను గనక రక్షకుడు ప్లేస్లో వేస్తే యమయాతన. ఎందుకో తెలుసా? మనం అన్నం అడుగుతుంటాం, ఆయన ఉపన్యాసం చెప్తాం. ఆకలయ్యా అంటుంటాం, ఆయన దగ్గర ఆకలికి భోజనం లేదు, ఆయన దగ్గర జ్ఞానం ఉంది. నేను జ్ఞాన భోజనం భోంచేయండి. ఎంతకాలం భోంచేయమంటావా? జ్ఞాన భోజనం చేస్తానే ఉన్నాం 15 సంవత్సరాల నుంచి. తెగింది లేదు, తెల్లారింది లేదు. అర్థమవుతుంది. కాబట్టి ఏదో ఒకటి పెడితే కదా తినడానికి. కాబట్టి ఆయన ఎంతసేపటి జ్ఞానం పెడతానంటాడు. జ్ఞానభిక్ష చాలు, ఆపో. అది ముక్తికి. మరి భుక్తికి ఎట్లా? అప్పుడు ఆయన మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాడు. నాయన బ్రహ్మగా నేను సృష్టిస్తాను, నేనే ఇప్పుడు మళ్ళీ విష్ణుమూర్తిగా పోషిస్తాను. విష్ణుమూర్తిగా పోషించాలనుకోండి, ఆయన భార్య ఎట్లుండాలి? వీణెత్తుకుని వాయించింది అనుకోండి, కష్టం. ఒకవైపు మన పేగులే వీణాతి తంతుల్లాగా ఉన్నాయి, రచ్చ చేస్తాం లోపల గొడగొడగొడగొడని. మళ్ళీ దీనికి అదొక నాదం.
అర్థమవుతుంది. అందువల్ల విష్ణుమూర్తికి భార్య ఎవరై ఉండాలి? లక్ష్మీదేవి అయ్యింది. ఒక చేత్తో పెడితే లాభం లేదు, ఎందుకంటే మనం చాలా స్పీడ్గా తింటాం. అందువల్ల ఆమె 4 చేతులు. ఓకే, శంఖచక్ర గదాహస్తే. చూసారా, మహాలక్ష్మి నమోస్తుతే, నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే. దేవతలందరూ నిన్ను కొలుస్తున్నారు, ఎందుకని? వాళ్ళకి కావాలి కనుక అమృతం. శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే, అమ్మా నీకు నమస్కారం. శంఖచక్ర గదాహస్తే. కాబట్టి చతుర్భుజాలతో ఆమె గోచరిస్తూ ఉంది. కాబట్టి ఈమె పోషించడానికి ఉపయోగపడాలి కనుక విష్ణు దగ్గర ఎవరుండాలి? ఆయన పోషణకర్త గనక, పోషణకు కావలసినటువంటి సంపదంతా ఇచ్చేవాళ్ళు అయి ఉండాలి గనక, సంపదని సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటిది లక్ష్మి. లక్ష్యతి పశ్యతి ఉద్యోగినం తశాహ. కాబట్టి ఉద్యోగినం ఎందుకన్నాడంటే ఈ ఉత్పత్తిలో మనం చాలా పట్టుదలతో సాధించాల్సినటువంటిది లక్ష్మి మాత్రం. పుట్టుకకు మనం పట్టుదల అవసరం లేదు, మన దీక్ష అవసరం లేదు. ఎందుకని? ఏదో పడేస్తాడు, పడిపోతాం ఇక్కడ వచ్చి. 9 నెలలు తెలియకుండా అక్కడ పడుంటాం తల్లి గర్భంలో, ఆ తర్వాత భూమి మీద పడతాం, అయిపోద్ది. ఎందుకని పడకుండా ఉండే అవకాశం లేదు. కారణం, దానికి కావలసినటువంటి కర్మకాండ అంతా కూడా మనం తయారు చేసుకుని ఉన్నాం కనుక ఆ కర్మ ఫలితాలు అనుభవించడానికి ఈ ప్రపంచంలోకి రాక తప్పదు. కాబట్టి సృష్టి విషయంలో తప్పదు, కానీ స్థితి విషయం వచ్చేటప్పటికి మనం ప్రయత్నం చేసి పొందాల. ఎందుకని? అంతటా వ్యాపించి ఉంది కాబట్టి ఉన్నది ఎంతెంతో ఉండొచ్చు, అంత లక్ష్మి. ఎందుకని? విష్ణుమూర్తి యొక్క భార్య గనక, అర్ధాంగి గనక, విష్ణు పత్ని కాబట్టి విష్ణు సర్వవ్యాపకం. ఆయనలో ఉండేటువంటి శక్తి లక్ష్మీదేవి, ఆమె కూడా సర్వవ్యాపకం. కానీ అన్నీ మనకు అవసరం లేదు. నాకు ఆహారం కావాలి, కోడికి ఆహారం కావాలి. కోడికి మళ్ళీ వేరే కోళ్ళకు సంబంధించిన లక్ష్మి లేదు, కోళ్ళ లక్ష్మి. అర్థమవుతుంది? అందరికీ ఒకే లక్ష్మి కనుక ఆ కోళ్ళకి ఏ యొక్క ఆహారాన్ని ఇవ్వాలి, మానవులకు ఏ ఆహారాన్ని ఇవ్వాలి? దోమలకి ఏం ఆహారం? మనకు ఆహారం వేరే చోట, దోమకు మనం ఆహారం. అర్థమవుతుంది? ఇదంతా కూడా లక్ష్మి. కాబట్టి లక్ష్మి అంటే దోమని అడిగామనుకోండి, దోమ. లక్ష్మి అంటే ఎవరంటే రక్తం. ఓసి నీ దుంపదేగా, రక్తం ఏంటే రక్త బీజ. ఇది లక్ష్మి విషయంలో కాదే, దుర్గ విషయంలో చెప్పాలనే. ఎందుకు ఇట్లా అంటున్నావని? ఎందుకంటే దానికి ఆహారం, దాని ఐశ్వర్యం అది. కాబట్టి అష్టలక్ష్మి, అష్టలక్ష్మి దేవాలయం. అర్థమవుతుంది? అష్టలక్ష్మి. అష్టలక్ష్మి అంటే ఏంటి? ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, వీర్యలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, విజయలక్ష్మి, గజలక్ష్మి, విద్యాలక్ష్మి, విజ్ఞానలక్ష్మి అని కూడా అంటారు. వీళ్ళు 8 మంది అష్టలక్ష్ములు అంటే. ఇప్పుడు మీరు అడుగుతారు, స్వామీజీ తెలిసినట్లేదు, ఆయనకు అనుభవం ఉంటాయి కదా, ఏంటని? సంతాన లక్ష్మి అది ఉండవా సార్? ఇంకా మాట్లాడుతుంటారేంటి? ఏమైంది ఇప్పుడు? దానివల్ల ఏం జరిగింది? ఆ సంతాన లక్ష్మి, సువర్ణ లక్ష్మి, వీళ్ళందరూ కూడా సౌభాగ్యంలోనే చేరతారు పోయి. అర్థమవుతుంది? ఇప్పుడు గజలక్ష్మి అంటే, గజలక్ష్మి ఏంటి స్వామి అంటే, ప్రభుత్వాలు పరిపాలించడం, ఇదంతా కూడా పదవులు గిదవులు అంతా గజలక్ష్మి కిందకు వస్తుంది, సావరానికి. అర్థమవుతుంది? కాబట్టి ఇవన్నీ కలిసి మొత్తం 8. ఈ 8లో మిగతా అన్నీ కూడా జాయిన్ అయిపోతూ ఉంటాయి. ఓకే, ఒక విజయం సాధించడం, భక్తిలో కూడా విజయం, అందులో భక్త విజయం అంటారు. భక్తిలో విజయం సాధించడం, భగవంతుడి కోసం మనం ప్రార్థన చేయడం, ధ్యానం చేయడం, భగవంతుడు మనల్ని కరుణించడం, ఇది భక్త విజయం. అర్థమవుతుంది? ఇదే వరలక్ష్మి. వరాలు ఇస్తాడు కనుక వరద, వరలక్ష్మి. కాబట్టి మొత్తం కలిసి 8 ఇవి: ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, వీర్యలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, విజయలక్ష్మి, గజలక్ష్మి, విద్యాలక్ష్మి. 8 మంది.
ఇప్పుడేం ఆలోచిస్తాను కదా, రాసుకొని ఉంటే పోయి ఉండేది. నేను రాస్తాను అంటే గిరిదారు ఉండేది, అందుకే నేను రాస్తాను, అది కూడా చదువుకొని మర్చిపోయి. సరే, ఒకవేళ ఇదంతా చెప్పలేక ఈ 8 మంది లక్ష్మిని కలిసి ఒక లక్ష్మి, ఆమె పేరు సర్వలక్ష్మి, మొత్తం టోటల్ అర్థమవుతుంది. కాబట్టి ఎక్కడ ఏ విధంగా మనకు ఉపయోగం కలిగినా, ఏ విధమైనటువంటి సౌభాగ్యం లభించినా ఇదంతా కూడా లక్ష్మి. కాబట్టి ధాన్యంతో నేను జీవిస్తూ ఉన్నా. అప్పుడు ధాన్యం లక్ష్మి అంటే స్వామీజీ జలం లక్ష్మి కదా? జలం కూడా లక్ష్మి. ఆ ధాన్యం కిందకి జలం కూడా వస్తుంది. ఎందుకని? అన్నం తింటే నీళ్ళు దాకుండా అన్నం పెట్టి తింటాం, ముందు వెనకన్నా తాగాలి. ప్రకృతి వాళ్ళు చెప్తూ ఉంటారు అన్నం తినేటప్పుడు నీళ్ళు తాగొద్దు అని. వాళ్ళదేం పోయే, తినేవాళ్ళది తెలుస్తుంది. ఎందుకంటే ఆ తినేవాడి యొక్క స్థాయిని బట్టి ఉంటుంది. ప్రకృతి శాస్త్రంలో అదే చెప్తారు. ప్రకృతి వైద్యంలో ఒక 1/2 అవర్ ముందు నీళ్లు తాగు, భోంచేసిన తర్వాత 1/2 అవర్ తర్వాత తాగు, అంతేగాని భోంచేసేటప్పుడు మాత్రం తాగద్దు. నువ్వు కనుక తాగావంటే ఆ లోపల ఊరేటువంటి జ్యూసెస్ అంతా కూడా అవంతా కూడా దీంట్లో కలిసిపోతాయి. నువ్వు తినే ఆహారం అంతా కూడా లాలాజలం అంతా కూడా మిక్స్ అయ్యి నీకు మంచి శక్తిని ఇవ్వాలి. ఇదంతా కూడా ద్రవీభవింపజేస్తుంది, డైల్యూట్ చేసేస్తుంది. నీకు శక్తి రాకుండా పోవడానికి అన్నం తినేటప్పుడు నీళ్ళు తాగడమే. నిజమే, వినడానికి బాగుంటుంది. కూర్చున్నాం అనుకో, మనం ఒక ముద్ద పెట్టేసిన తర్వాత వాళ్ళు ఎంత కారం వేసి ఉండేది ఎవరికి తెలుసు? తిన్న తర్వాత కదా తెలుస్తుంది. కారం ఎక్కువైపోయి నాలుగు లాగుతూ ఉంటే నీళ్లు తాగొద్దు అంటే ప్రకృతి శాస్త్రం భలే తమాషా. వాళ్ళని అడగండి ఈ మాట, ఏం చేస్తాం సార్, లోపల అది ఇదిగా ఉంది, చేదుగా ఉంది, నాలుగు ఇట్లా ఉంది, అట్లా ఉంది, ఏం చేయమంటారు? మిరియాలు ఎక్కువ పడిపోయినాయి, పచ్చిమిరపకాయలు ఎక్కువ పడిపోయినాయి, నేను తెలియక అదేదో చిక్కుడుగా అనుకో నవ్వులేసాను. ఆ తర్వాత నవ్విన తర్వాత తెలుసు పచ్చిమిరపకాయ. జీవితంలో అంతా రిస్కే. కనపడేది ఒకటి, రుచి ఒకటి. కనపడినప్పుడేమో అది చిక్కుడుగా ఎలా కనపడేది, నోట్లో వేసుకొని నవ్విన తర్వాత అప్పుడు అర్థమైంది అది మిరపకాయని. అట్లా వాళ్ళు ఏం చెప్తారు తెలుసు? అప్పుడు దానికి నాయన నీళ్లు తాగబోక, అప్పుడు కూడా నీళ్లు తాగపోతాడు. మీరు అడగండి, నేను ప్రకృతి శాస్త్రం వాళ్ళు అంత ఇదే వాళ్ళు ఉంటారు, అంత మాత్రమే తీసుకో. కాబట్టి ఒక్కోసారి మనకి ఇష్టమైన ఆహారం తయారైందనుకోండి, మన చెయ్యి ఎంత మోతాదులో పోద్దో వాళ్ళకి తెలియదు. అది ఇష్టం లేకపోతే అన్నం కూడా ఇడ్లీలాగా తింటాం. ఇష్టమైందనుకో క్రికెట్ బాల్ లాగా ఉంటుంది. ఇది పోయినప్పుడు గొంతు పట్టుకుంటాయి. మనమే శివుళ్ళమా? గొంతు విషయంలో నీలకంఠుడమా? మనం ఏం చేయగలం? తాగక తప్పదు. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే ఆహారం తీసుకుంటున్నావో నీడు కలిసిందో కనుక ధాన్యం అన్నప్పుడు ఇది కూడా కలిసిపోయింది, అంతే, ఇంకేం లేదు. కనుక లక్ష్మి లక్ష్యతి పశ్యతి, సరేనా, ఉద్యోగినం. కాబట్టి మనల్ని కాపాడుతూ ఉండేటువంటి శక్తి ఏదైతే ఉందో అది కూడాను పరమాత్మ యొక్క స్వరూపం. సంహారక రుద్ర, సంహరించేటువంటి వాడు రుద్రుడు, శివుడు. ఇక మూడోది, కాబట్టి బ్రహ్మదేవునిలో ఉండేటువంటి శక్తి, ప్లీజ్ అండర్స్టాండ్, విష్ణులో ఉండేటువంటి శక్తి ఏదో శివుడిలో ఉండే శక్తి కూడా అదే. పనులు వేరు, మొత్తం ఒకటే. కాబట్టి బల్బు వెలగడానికి ఏ విద్యుత్ అయితే కారణమో, ఫ్యాన్ తిరగడానికి అదే విద్యుత్ కారణం, హీటర్లో వేడి రావడానికి అదే విద్యుత్ కారణం. కానీ ఇక్కడ నీకు వెలుగు వస్తూ ఉంది, అక్కడ గాలి వస్తూ ఉంది, ఇక్కడ వేడి వస్తూ ఉంది, ఫ్రిడ్జ్లో చల్లదనం వస్తూ ఉంది. కానీ వీటన్నిటి వెనక ఉండేటువంటి శక్తి మాత్రం ఒకటే. కాబట్టి సృష్టికర్తగా బ్రహ్మదేవునిలో ఏ శక్తి అయితే ఉందో, అంటే బల్బులో ఏ విద్యుత్ అయితే ఉందో, హీటర్లో ఏ విద్యుత్ అయితే ఉందో, ఫ్రిడ్జ్లో ఏ విద్యుత్ అయితే ఉందో, ఫ్యాన్లో అదే విద్యుత్ ఉంది. కాబట్టి శక్తి మాత్రం భిన్నం కాదు. వ్యక్తమయ్యేటువంటి కార్యాలు వేరుగా మనకు తెలుస్తూ ఉన్నాయి. క్లియర్? కాబట్టి సృష్టి కార్యం వచ్చేటప్పటికి బ్రహ్మదేవుడు వర్ధయతి బృహతి. కాబట్టి జ్ఞానం కలిగినటువంటి వాడు అయి ఉండాలి. కనుక ఆయన భార్య సరస్వతి. కాబట్టి రక్షించేటువంటి వాడు వ్యాప్నోతి యహ సహ విష్ణు వ్యాపనశీలం, అంతటా వ్యాపించి ఉండేటువంటి వాడు. అంతటా వ్యాపించకపోతే అందరినీ రక్షించలేడు, అందరినీ కాపాడలేడు తాను. కాబట్టి అందువల్ల ఇప్పుడు కాపాడేది కూడా చూడండి. ఇప్పుడు గజేంద్రుని కాపాడాలి, ఎవరు వస్తారు? బ్రహ్మరాడు కదా. కాబట్టి ఎక్కువ మనకి ఇలా కనపడుతూ ఉంటాయి.
కారణం ఏంటి? అందరిలో ఉండేటువంటి శక్తి ఒకటే అయినా కాబట్టి రక్షించేటువంటి వాడు గనక వరదుడు, రక్షించేటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. ఆ తర్వాత సంహారక రుద్ర, సంహరించేటువంటి వాడు రుద్రుడు. కాబట్టి ఆయనకి దుర్గా పార్వతి ఆయన యొక్క భార్య. ఎందుకని? రుద్రభద్ర కాళీ. కాబట్టి అందరినీ ఖాళీ చేయాలనుకో, ఖాళీ ఉండ పక్కన. స్వామీజీ అదేంటండి? అందువల్ల ఇక్కడ భగవంతుడు నశింపజేస్తాడు. అందువల్ల ఆయన శివ. శివ శివ అంటే మంగళ స్వరూపం. కాబట్టి ఇక నాశనం అనేటువంటిది అమంగళం అని అనుకుంటూ ఉంటాం మనం. కాదు కాదు, అది కూడా మంగళ స్వరూపం. ఇది కూడా ఒక నియతి, ఒక ధర్మం. ఈ ప్రపంచంలో పుట్టినటువంటి వాళ్ళు గిడుతూ ఉండడం వల్లనే పుట్టుకలు జరుగుతూ ఉన్నాయి, మనుగడలు కొనసాగుతూ ఉన్నాయి. పుట్టిన వాళ్ళందరూ అలాగే ఉండిపోయారు అనుకోండి, పోకుండా అయిపోద్ది. ఇంక మనుషులు పర్వాలేదు, పాములన్నీ ఉన్నాయనుకోండి, చావకుండా తేళ్లన్నీ ఉన్నాయనుకోండి, మనం ఎక్కడ తిరగాలి? అందువల్ల సంహారక శక్తి ఏదైతే ఉందో ఇది కూడాను మంగళ స్వరూపమే. కానీ ఇంకా విశేషం ఏంటంటే ఒక్క శివుడిలో ఆయన కేవలం సంహారకుడుగా మనకు కనిపించడమే కాకుండా, సరేనా, త్రిశూలం ధరించి సంహారక శక్తిగా ఆయన కనిపిస్తూ ఉంటాడు అమ్మవారితో కలిసి. అదే కాకుండా త్రిశూలాన్ని పక్కన పడేసి 2 చేతులు కూడా ముడుచుకొని కాముగా కూర్చున్నటువంటి శివుణ్ణి కూడా మనం చూస్తున్నాం. ఇది 2వ రూపం. ఇది దక్షిణామూర్తి. ఇది దక్షిణామూర్తి. అంటే ఇక్కడ సంహారక అంటే ఏమిటంటే అజ్ఞానాన్ని సంహరించేటువంటి వాడు. విద్యయ అమృతమాశ్నుతే. కాబట్టి జ్ఞానం ద్వారా మనకు అమృతం లభ్యమవుతుంది కనుక అటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి వాడు దక్షిణామూర్తి. ఆయనే పరమశివుడు గనక మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని సమూలంగా సంహరించేటువంటి వాడు. ఈ విధంగా సృష్టి స్థితి లయాలు. కాబట్టి ఆమె శక్తి స్వరూపంగా ఈయనకు ఉండాలి సంహరించడానికి. అందుకని దుర్గా, మహాదుర్గ, ఆమె లక్ష్మి కాపాడడానికి, అక్కడ సృష్టించడానికి జ్ఞానం సరస్వతి. దుర్గా, లక్ష్మి, సరస్వతి ఇవి సృష్టిలో ఉన్నాయి. సమిష్టిలో ఏవైతే ఉన్నవో వెష్టిలో అవే ఉన్నాయి. ఇది మ్యాక్రోకాసం, మైక్రోకాసం. సమిష్టిలో ఏదైతే ఉందో వెష్టిలో అదే ఉంది, వెష్టిలో ఏదైతే ఉందో అదే సమిష్టిలో ఉంది. నువ్వు ఇక్కడ కూర్చొని జ్ఞానాన్ని పొందితే సర్వం బ్రహ్మమయం, అహం బ్రహ్మాస్మి. హౌ కెన్ ఇట్ బి? థింక్. గురువు నీకు జ్ఞానాన్ని బోధిస్తే నువ్వు ఇక్కడే కూర్చొని ఉండవు. సర్వత్రా నిండి నిబిడీకృతమైనటువంటి వాడిని నేనే, అహం బ్రహ్మాస్మి అని అంటున్నావే, అంతటా ఉండేవాడికి నువ్వు ఎట్లవుతావు? దేహం ఇక్కడ ఉండొచ్చేమో కానీ నా స్వరూపము అంతటా ఉన్నది అనేటువంటి జ్ఞానం. దేనికి నేను వేరుగా లేను, కాబట్టి నేను సమస్తంలో ఉన్న, సమస్తం నాలో ఉంది. ఇది జ్ఞానం. సరేనా? కాబట్టి ఎప్పుడైతే వెష్టిలో సమిష్టి, సమిష్టిలో వేష్టి వేరు కాకుండా ఉన్నాయో, ప్రతిదీ ప్రతిదానితో కనెక్ట్ అయిపోయిందో ఈ ప్రపంచంలో, ఈ సృష్టి స్థితి లయాలు ఏవైతే ఉన్నాయో నిత్యం మన జీవితంలో కూడా ఇవే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనం కొంత సృష్టించుకుంటూ పోవాలి, కొంత రక్షించుకుంటూ పోవాలి, కొంత నశింపజేసుకుంటూ పోవాలి. నిత్య నూతనంగా జ్ఞానాన్ని మనం సృష్టించుకుంటూ పోవాలి. అందుకని సరస్వతి ధ్యానం. ఎందుకు అమ్మవారిని విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి. అమ్మ నా కోరికను తీర్చు. ఏంటయ్యా నీ కోరిక? విద్యారంభం కరిష్యామి. కాబట్టి జ్ఞానాన్ని విద్యారంభం చేస్తున్నాను నేను. ఇంతకుముందు నేను చెప్పాను చూసారా, వాగార్థ వివ అనేది. ఆ శ్లోకాన్ని సంస్కృత భాష నేర్చుకునే వాళ్ళకి మొట్టమొదట ప్లీజ్, ఎక్కడైనా సరే సంస్కృత భాష కనుక నేర్చుకోవాలి అంటే తెలిసి నేర్పించేవాడు మొట్టమొదట సరస్వతి నమస్తుభ్యం అనేటువంటి శ్లోకం చెప్పించి రెండోది వాగార్థ వివ చెప్పిస్తాడు. వాగార్థ వివ ఎందుకంటే ఆ శబ్దార్థాలు రెండు కూడాను వాగర్థ, ఈ రెండింటిని సక్రమంగా తెలుసుకోవడానికి ప్రతిపత్తయే. వాగర్థ ప్రతిపత్తయే. కాబట్టి వాక్కుని అర్థాన్ని, శబ్దాన్ని అర్థాన్ని సక్రమంగా నేను తెలుసుకోవాలి. కాబట్టి సంస్కృత భాషని నేను అధ్యయనం చేస్తున్నా.
దీని యొక్క శబ్దార్థాలు రెండు కూడాను నాకు సంపూర్ణంగా కలగాలి. అందుకని పార్వతీ పరమేశ్వరో వందే అని ఈ కాళిదాసు శ్లోకాన్ని కూడా చెప్పిస్తూ ఉంటారు ప్రారంభంలో. కాబట్టి మనలో ఏదైతే జ్ఞానాన్ని మనం తయారు చేసుకోవాలనో దీన్ని మనం సృష్టించుకుంటూ పోవాలి. ఎందుకని జ్ఞానం దేనికి అందుతుంది? బుద్ధికి అందుతుంది. కాబట్టి బుద్ధిలో జ్ఞానాన్ని సృష్టించుకుంటూ పోవాలి. ఇలా జ్ఞానాన్ని సృష్టించుకున్న తర్వాత దాన్ని రక్షించుకోవాలి. ఉదయం జ్ఞానాన్ని సముపార్జించుకోవడం, సాయంత్రం పడేసుకోవడం ఇది కాకుండా దాన్ని రక్షించుకుంటూ పోవాలి. మననంలో, శ్రవణంలో జ్ఞానాన్ని పొందాలి, మననంలో దాన్ని స్థిరంగా ఉంచుకోవాలి. అప్పుడు మన దగ్గర జ్ఞానం ఉంది గనక ఈ ప్రపంచంలో ఎవరు ధనికుడు అంటే జ్ఞానం కలిగిన వాడు ధనికుడు. విద్వాన్ సర్వత్ర పూజ్యతే. ఒక్కొక్క రాజు ఆ రాజ్యంలోనే పూజింపబడతాడు. కానీ విద్వాన్ సర్వత్ర పూజ్యతే. ఏ దేశానికి వెళ్ళినా సరే జ్ఞానం కలిగినటువంటి వాడు పూజింపబడుతూ ఉంటాడు. కాబట్టి జ్ఞానం అనేటువంటిది ప్రధాన సౌభాగ్యం, లక్ష్మి, సౌభాగ్య లక్ష్మి. జ్ఞానమే నిజమైనటువంటి సౌభాగ్యం. కాబట్టి దీన్ని మనం రక్షించుకుంటూ ఉండాలి. ఏవైతే ఉండకూడనివి, మోయలేని భారాలు ఉన్నాయో మోసుకుంటూ తిరుగుతూ ఉన్నాము. ఎందుకంటే అవేవో గనక బాహ్యంలో ఉండే మూటలైతే ఇతరులు మోయగలరేమో కానీ మన మనసులో ఉండేటువంటి భారాలని మోసే శక్తి ఎవరికి లేదు. ఊరికే అనొచ్చు మాటలు. ఇళ్లల్లో అదొక తమాషా. ఏమండి మీ కష్టం నేను మోస్తానండి. నీ కష్టం నేను ఎవరి కష్టం ఏం మోస్తా? ఎవరు మోరేయలేరు. ఊరికే మాటలు అవంతా కూడా. భార్యాభర్తలు కూడా అనుకుంటుంటారు మీ కష్టం నేను మోసుకుంటా, మీ బాధలు నేను పంచుకుంటా. ఏం పంచుకోవడానికి ఆస్తులే ఏంటి సార్ ఇది? ఏం పంచుకుంటా, ఏం పోస్తా? భార్య గర్భిణి, నువ్వు మొయ్యి. ఏం ఎవరితో చెప్తావా? ఏం పిచ్చా ఏమన్నా? ఎవరి వాళ్ళ ఒకరు బాధలు ఒకరు మోసేది ఎంత పిచ్చి చేష్టం. కారణం ఏంటో తెలుసా? సరస్వతి ఆ కటాక్షం పూర్ణంగా లేకపోవడం వల్ల ఈ మాటలు వస్తున్నాయి. సరస్వతి కటాక్షం కనుక ఉంటే జ్ఞానం కలుగుతుంది కనుక ఏమని ఎవరి బాధలు ఎవరు మోయలేరు, ఎవరి మనసులో ఉండేది వాళ్ళని మోసుకోవాలా. ఇది జ్ఞానం. శ్వేత వస్త్రం క్లియర్గా ఉంది, వెరీ క్లియర్, క్లారిటీ. ఇది అర్థమవుతుందా? స్పష్టత. ఇంకొకరు మోయలేరు, ఎవరు మోస్తారు చెప్పండి? కాబట్టి ఈ బాధలు మోయడం వరకు పర్వాలేదు, కానీ ఎంతో కాలం మోయలేమంటున్నాను నేను. చిన్నతనంలో ఎత్తుకున్నంత మోసినంతగా ఇప్పుడు మోయలేకపోతాను. మొదట నా యజ్ఞాలకి చక్కగా భగవద్గీత ఎత్తుకొని వచ్చిన వాళ్ళు ఇప్పుడు మనవడి దగ్గర ఇచ్చి నడుస్తూ ఉన్నారు కర్రబట్టు. భగవద్గీత మనవడు ఎత్తుకొని వస్తాడు. ఎందుకంటే అది కూడా బరువు అయింది. అర్థమవుతుంది. కొందరు ఉంటారు అట్లా, వాడు చక్కగా ఎత్తుకొని వచ్చి కూర్చొని ఒక చిన్న చాప కూడా తెచ్చుకునేవాడు తమాషగా. అది వేసుకోవడం కూర్చోవడం మొదలైందని. ఇప్పుడు బరువు అయిపోయింది పాపం. కొద్దిగా మోకాళ్ళకి ఏకాళ్ళు నొప్పులు వచ్చాయి. అందుకని మనవడు వాడు ఎత్తుకొని వస్తుంటాడు. ఏం చేయాలి చెప్పండి? కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ అనేక జన్మల్లో తెచ్చుకున్నటువంటి సంచిత కర్మల వల్ల ఏర్పడినటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అన్నీ పోగొట్టుకునే శక్తి మనకు లేకపోవచ్చేమో, కానీ కొద్ది కొద్దిగా మనం పోగొట్టుకుంటూ ఉండాలా. దీనికి మన శక్తి సరిపోకపోయినా భగవంతుని మనం ప్రార్థిస్తూ ఉండాలా. అలా ప్రార్థన చేసి మనలో ఉండేటువంటి దుష్ట భావాలు ఏవైతే ఉన్నాయో వీటినన్నింటినీ కూడా దూరం చేసుకోవడానికి దుర్గ పూజ ఫస్ట్ అది. కాబట్టి ఈ దసరాలో 9 రోజులు నవరాత్రులు అంటారు వీటిని. అర్థమవుతుంది? నవరాత్రులు ఇవి 9 రాత్రులే. 10 రోజులు విజయదశమి దసరా ఈరోజు. కాబట్టి మొదటి 3 రాత్రులు కూడాను దుర్గ పూజ, ఆ తరువాత 3 రాత్రులు లక్ష్మీ పూజ, తరువాత 3 రాత్రులు సరస్వతి పూజ. అంటే మొట్టమొదటి దుర్గ పూజ ఎందుకు పెట్టారంటే మొదట కలుపు తీసే పని. అర్థమవుతుంది? కలుపు అట్లాగే పెట్టి మనం ఎంత వేసినా ఎంత ఎరువు వేసినా అది చెట్లకి అందదు, మొక్కలకు అందదు, కలుపు తినేస్తూ ఉంటుంది. కనుక దుష్టభావాన్ని అట్లాగే పెట్టుకొని ఎంతెంత సాధనలు తయారు చేయాలని ప్రయత్నం చేసినా ఈ వాసనలు మనల్ని బంధిస్తూ ఉంటాయి. కాబట్టి మొదట ఇవన్నిటి ప్రక్షాళనం చేసుకుంటూ పోవాలి. కాబట్టి దుర్గా పూజ ద్వారా దురితాలు ఏవైతే ఉన్నాయో, పాపాలు ఏవైతే ఉన్నాయో, వ్యసనపూరితమైన జీవితం ఏదైతే మనం ఎంతవరకు గడిపామో వాటికి సంబంధించిన ఫలితాలు మనసును పట్టుకొని ఎట్లాగైతే వేలాడుతూ ఉన్నాయో వాటిని తొలగించుకుంటూ రావాలి. ఇది దుర్గ పూజ. ఇది అయిన తర్వాత నెక్స్ట్
కల్టివేషన్ ఆఫ్ వర్చ్యూస్. మళ్ళీ కేవలం మనలో ఉండే దుర్గుణాలను దూరం చేసుకున్నాం, అంతటితో లాభం లేదు. ఎందుకంటే దూరం అని మళ్ళీ దగ్గర అవుతుంటాయి. ఇప్పుడు ద్వేషం ఉండింది, ద్వేషం డెవలప్ చేసుకున్నాం బాగా, ఎవరిని చూసినా ద్వేషంగానే ఉంది. నిష్కారణంగా ద్వేషం ఉండేవాడికి కారణాలు అవసరం లేదు. మీరు చూడండి, ఎక్కడ అవసరం లేదు. ట్యాంక్ బండ్ దగ్గర కూర్చోండి, ఇద్దరు మాట్లాడుతుంటే పక్కన కూర్చోండి. వాళ్ళు కొంతసేపు వాళ్ళ విషయాలు మాట్లాడిన తర్వాత దాన్ని పోయే గురించి మాట్లాడుతూ ఉంటారు. బా ఆ కారు చూడాయా, బా మనిషి చూడాయా. ఎందుకు నీకు దారిని పోయేవాడి మీద కూడా ద్వేషం? ఎందుకు వాడు ఎవడో నీకు తెలియదు. అర్థమవుతుందా మీకు? నిష్కారణమైన ద్వేషాలు ఏమన్నా అనుకోండి. మేము బస్సు ఎక్కితే మా పక్క నుండి వాళ్ళు లేచిపోతారు, ట్రైన్ ఎక్కితే మా పక్క నుండి వాళ్ళు లేచి ఆ సీట్లో పోతారు, ఫ్లైట్ ఎక్కితే చాలా ఇదిగా ఫీల్ అవుతుంటారు, ఎక్కడైనా ఖాళీ ఉంటే లేచిపోతారు మాకు వదిలేసి. మేము అనుకుంటుంటాం ఎక్కడికి పోయినా సరే మనదంతా జ్ఞానపీఠం, విశాలంగా ఉంటుంది. ఎందుకు చెప్పండి? ఎందుకంటే వాళ్ళకి అయితే ఉన్న మామూలుగా కలిసి అనుకోండి, కలిసి మాట్లాడి ఏమండి బాగున్నారు, అట్లా ఇట్లా, ఎక్కడ ఉంటారు మీరు, ఏంటి, ఏం ఉద్యోగం చేస్తారు, ఏం తింటారు, పిజ్జా తింటారు, అది అయ్యో మాతో ఏం మాట్లాడడానికి లేదు. వాళ్ళ భయం ఏంటంటే మొదలు పెడితే శ్లోకం ఎత్తుకుంటాడు. ఇది మనకు తలనొప్పే వారం. ఇది ఇతంతో ఎక్కడ ఒక హాయిగా చేయాలి జర్నీ అంటే, ప్రయాణం అంటే మధ్యలో ఇది పెట్టుకొని ఏం ప్రయాణం అని చెప్పి లేచిపోతూ ఉంటారు. అదే అనుకుంటాం, నిష్కారణంగా. అదే మీరు వాడు పక్కన కూర్చొని లేచిపోతుంటారు, మీరు ప్రయాణం చేసి వచ్చి చూసిపోతుంటారు. వాడు పక్కన కూర్చొని లేచిపోతారు, మీరు టికెట్ ఇచ్చి ప్రయాణం చేసి వచ్చి చూసిపోతారు. ఎందుకో తెలుసా? మీకు దాని మీద ఇంట్రెస్ట్ ఉంది కనుక. వారం వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు? ఆదివారం వస్తే వర్ష దేనికి? అటువంటిది వాళ్ళ పక్కన పోనిండే, మనం ఇంకా ఆశ్రమం పోకుండా వచ్చి పక్కన కూర్చున్నాడు, కూర్చొని పాపం, ఎందుకంటే మనకు కాదు కదా టికెట్ కొన్నది, అతనే కొనుక్కున్నాడు కదా, పోనిండే ఏం మంచిగా మాట్లాడతాడు, ఇంకేం మాట్లాడతాడు, ఉండదు. కాబట్టి నిష్కారణ ద్వేషాలు కూడా ఈ ప్రపంచంలో ఉంటాయి. కనుక ద్వేషాలు, అయిష్టాలు ఇవన్నీ మనసును పెనవేసుకొని ఉంటాయి కనుక మనం దూరం చేసుకున్నవి మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకని అది రాకుండా ఉండాలి అంటే ఎక్కడైనా చూడండి, కుక్క లోపల పెరుగుతూ ఉంటుంది, దాన్ని తరిమి ఇటుపోయి ఇటు వస్తుంది, ఇటుపోయి ఇటు వస్తుంది, లాస్ట్ దాన్ని తరివేయండి రా అంటుంది. లాస్ట్ కొట్టిన తర్వాత ఇంట్లో వాళ్ళు తలుపేసి గడి పెడితే అది కొద్దిసేపు వచ్చి అట్లా వాసన చూసి ఇక లాభం లేదని పక్కింటికి పోవడం. అర్థమవుతుంది? అట్లాగే మనలో ఏవైతే ఉండకూడనటువంటి భావాలు ఉన్నాయో వీటిని మనం దూరం చేసుకున్నా అవి మళ్ళీ తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉంటాయి కనుక అవి రాకుండా ఉండాలంటే తలుపేయాలి. ఆ తలుపేయడం ఏంటో తెలుసా? మనసు ఎప్పుడు రెండు పనులు చేయలేదు. సుగుణాలు ఉంటే దుర్గుణాలు ఉండే అవకాశం లేదు. ఇప్పుడు ద్వేషం ఉంది, అదే ప్రేమను తయారు చేసుకున్నాం అనుకోండి. నిష్కారణంగా ద్వేషాలు ఎట్లా వస్తుండయో నిష్కారణంగా ప్రేమించవచ్చు మనిషిని, కారణం అవసరం లేదు. కారణంతో ప్రేమిస్తే మాత్రం అది ద్వేషంగా మారుతుంది ఒకరోజు. బాగా అర్థం చేసుకోండి. ఈయన నాకు ఉపయోగపడుతున్నాడు, మా మీద కూడా చాలా మందికి ద్వేషాలు నేను చూస్తా ఉన్నాను. ఈ 35 సంవత్సరాల్లో బాగా పండిపోయాను నేను ఆ విషయంలో. ఆయన వస్తాడు, ఆయన గుర్తింపు ఉండదు, ఆయన ద్వేషం ఆయన వెళ్తుంటాడు. అది కాదు అక్కడ, ఇది నిష్కారణం. వచ్చిన పని వేరు, జరిగేది వేరు. కానీ నిష్కారణంగా ప్రేమించవచ్చు మనిషిని. అది ఎందుకు జరుగుతుందో తెలుసా? నువ్వేదో ఎక్స్పెక్ట్ చేస్తున్నావు కనుక. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఎంత చెప్పినా అర్థం కావడం లేదు ఆ విషయం. కర్మ ఫలితాల మీద జోలికి వెళ్ళకో, అది జరిగే జరుగుద్ది. కర్మణ్యేవ అధికారం హతి, కర్మ చేయడంలో నీకు అధికారం ఉంది. దీన్ని ఎన్ని కోణాలు మనం వివరిస్తూ ఉండినా అర్థం కావడం లేదు. ఎందుకో తెలుసా? లోపల ఇవన్నీ చేరిపోయినాయి, ఈ కలుపు మొక్కలు ఎక్కువైపోయినాయి. వీటిని మనం తొలగించుకుంటూ పోవాలి. ఎట్లాగైతే నిష్కారణంగా ద్వేషించామో నిష్కారణంగా ప్రేమించవచ్చు. ఎట్లా ఎవరైనా ప్రేమించవచ్చు. గాడిదని ప్రేమించవచ్చు, కుక్కని ప్రేమించవచ్చు. ఎందుకని? గాడిదగా ఉండడానికి ఏ నియతి కారణమో ఆ నియతి ధర్మం, ఆ ధర్మ రూపంలో ఉన్నవాడు పరమాత్మే. సరేనా? ఆ గాడిద చూపు ఉంది, కుక్కలో చూపు ఉంది. ఆ చూపు ఎవరిది?
అదే చనిపోయింది అనుకో, దాని కళ్ళు ఎట్లా ఉంటాయి? ఇప్పుడు అనుకో, అది ఎంత బల్బులాగా వెలుగుతూ ఉన్నాయి, వాటిల్లో కూడా ఏదో ఆత్మ కనపడతా ఉంది, ఆ చైతన్యం ఒకసారి తొలికసలాడుతూ ఉంది. అది ఎవరిది? పరమాత్మది. ఇప్పుడు దాన్ని నేను ప్రేమిస్తే పరమాత్మని ప్రేమించడానికి సునిచైవ స్వపాకేచ పండిత సమదర్శన. అట్లా పండితుడైనటువంటి వాడు, పండితుడు అంటే జ్ఞానం కలిగినవాడు, జ్ఞానం కలిగినటువంటి వాడు, ఇది కుక్క, అది పిల్లి, అది ఆవు, ఇది ఇంక లేకుండా అన్నిట్లో కూడాను ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి కదలిక ఉండినా ఆ కదలిక కలగడానికి కారణమైనటువంటి వాడు శివ, మంగళ స్వరూపం పరమాత్మ. అది ఐశ్వర్యం, భగవద్ ఐశ్వర్యం, విభూతి. ఇట్లా దర్శిస్తూ పోతే ఈ ప్రపంచంలో కేవలం మనుషుల్ని కాదు, జంతువుల్ని కాదు, పశుపక్షాలను కాదు, చెట్లని కాదు, మన ప్రేమను తప్పుకొని పోయే వస్తువే లేదు ఈ ప్రపంచంలో. ఎందుకో తెలుసా? ప్రతి వస్తువులో స్వామి ఉండాలి మనకి. ఇది విభూతి యోగంలో బ్యూటీ. భగవద్గీత మీకు వరుసగా నేను చెప్పకపోయినా మధ్యలో విభూతి యోగం తీసుకొని చెప్పడానికి కారణం అదే లాస్ట్ ఇయర్. ఎందుకని అన్ని చోట్ల కూడా ఒక ప్రేమ అనేది ఉత్పన్నం కావాలి అంటే భగవద్ విభూతులు అర్థమైతే కానీ ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇదంతా కూడాను. రెండవది, లక్ష్మీ పూజలో ఈ ప్రేమ, దయ, అద్వేష్ట, సర్వభూతానాం మైత్ర, కరుణ ఏవచ, నిర్మమో నిరహంకార, సమదుఃఖ సుఖ, ఇవన్నీ భక్తుల లక్షణాలు ఏవైతే ఉన్నాయో అదే 13వ అధ్యాయంలో చెప్పినట్టుగా అమానిత్వం, అదంబిత్వం, అహింస, క్షాంతి, ఆర్జవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మవినిగ్రహ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ జ్ఞాన లక్షణాలన్నీ, జ్ఞాన సౌరభాలు మనం ఆఘ్రానించేటువంటి అవకాశం ఉంటుంది. ఇదంతా కూడాను సంపద, లక్ష్మి. కాబట్టి దుర్గుణాలను దూరం చేసుకోవాలి. మొదటి 3 రోజుల దుర్గ పూజ ద్వారా, లక్ష్మీ పూజ ద్వారా దివ్యమైనటువంటి ఈ సుగుణ సంపదని పెంపొందించుకోవాలి. ఇది జరిగిన తర్వాత సమకార్యం జరుగుతుంది కనుక దాన్ని శుద్ధి కార్యం. మనసు శుద్ధి పడుతుంది కాదు, ఇప్పుడు జ్ఞానం అందుకునే అవకాశం ఉంటుంది. దోషాలన్నీ దూరమైన తర్వాత నిరంతరం హృదయాన్ని తోషంతో, సంతోషంతో నింపేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, జ్ఞాన లక్షణాలు అవి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆత్మ జ్ఞానం కలగాలంటే సరస్వతి చివరి 3 రోజులు సరస్వతి. ఇది నవరాత్రులు, 9 రాత్రులు చేసేది. ఎందుకో తెలుసా? 9 నంబర్స్ ఉండేది. 1 నుంచి 9 వరకే, తర్వాత లేదు నంబర్. ఇంతే. అందువల్ల నవరాత్రులు. మొదటి 3 రోజులు దుర్గ పూజ, తర్వాత 2 రోజులు లక్ష్మీ పూజ, తర్వాత 2 రోజులు సరస్వతి పూజ, శారద, అయిపోయింది. 9 ఉండేది. 9 ఇంకా తర్వాత లేదు. 10 అంటారా? 1 0, 11 1 1, 12 1 2, 9 వరకే అంకెలు. కాబట్టి అక్కడికి అయిపోయినాయని అర్థం. ఎన్ని జన్మలో ఆ అంకెలన్నీ ఇక్కడ అయిపోయినాయని అర్థం. ఆ తరువాత జన్మ మీద విజయం, మృత్యువు మీద విజయం. ఇది విజయదశమి గంటలే. అందువల్ల ఈ విజయదశమి రోజు కేవలం సరస్వతి పూజ. కాబట్టి 9వ రోజుకు వచ్చేటప్పటికి పూర్ణంగా మన హృదయంలో ఎక్కడ చూసినా వైభవమే గనక, పరమాత్మ వైభవమే గనక ఆయుధ పూజ 9వ రోజు మహర్నవమి నిన్న జరిగి ఉండాలి. చూసారా? ఎక్కడ చూసిన అలంకరణే. ఆ రోజు ఎటువంటి వాడు కూడా పూజ చేయడు, అది మన పని చేయడు. ఆ రోజు మనం వెళ్ళి అయ్యా కొద్దిగా సుత్తి తీసుకుంటారు, దీన్ని కొట్టాలంటే నేను రానంటాడు. ఎందుకంటే సుత్తి దేవుడు. సుత్తి దేవుడు, సుత్తితోనే తర్వాత అవుతుంది అందరూ. సుత్తే దేవుడే. ఈ రోజు మాత్రం దేవుడే. ఎందుకని? నన్ను పోషించేటువంటి లక్ష్మి. నాగలి లక్ష్మి, సుత్తి లక్ష్మి, ఏదేనంతే. ఎవరికి వాడు. ఇప్పుడు మనం ఉన్నాం, మనకేంటి సుత్తులు ఎక్కడి నుంచి వస్తాయి? అందువల్ల ఏ వర్క్ అయితే మనం చేస్తున్నామో ఆ వర్క్, అక్కడ ఉపయోగించేటువంటి పనిముట్లు ఇవన్నీ కూడా పరమాత్మ స్వరూపం. ఎక్కడుంది ఈరోజు? అంటే మేము ఇక్కడ ఉన్నాం, కానీ మరి పట్టణంలో పోయి చూస్తే ఎంత అందంగా ఉంటుంది ఏమో. పట్టణాలు పాడైపోయినాయి కనుక గ్రామాల్లో కనుక పోయి చూస్తే, తాలూకా హెడ్ క్వార్టర్స్లో చూస్తే, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో చూస్తే చాలా అద్భుతంగా ఉంటాయి. లారీలు వస్తూ ఉంటాయంటే ఎట్లుంటాయి తెలుసా? పెళ్లి కూతురు పోయినట్టే ఉంటుంది. ఒక లారీ పోతూ ఉంటుంది. వాటికి ఎంత చక్కగా పసుపు కుంకుమలంతా కూడా పెట్టి ఆ రోజు వాటిని అంతా కూడా చక్కగా సర్వంగ సుందరంగా అలంకరించి, చామంతి పూలతో అలంకరించి అవి పోతా ఉంటే
చూడ్డానికి అరే ఎంత అందంగా. ఎందుకని? లారీ, స్కూటరు, ఎందువల్ల? పరమాత్మ స్వరూపం. ప్రతి ఒక్కడు చేస్తాడు, చేసే ఉంటారు. అసలు భర్త కనుక కాస్త పాలు మారి ఆయన కొద్ది లేజినెస్ ఎక్కువైతే, సోమర్థం, దండం పెట్టానులే దేనికి? స్కూటర్కి అంటే ఆవిడ ఉండలా పోయి పసుపు చూడాలి. ఎందుకని? వెనకెక్కేది నేను, నీకేం తెలుస్తుంది? నువ్వెక్కడో చోట దోసేస్తావు. నిన్ను నమ్ముకొని నేను ఎప్పుడూ ఎక్కలేదు. అర్థమవుతుందే? నువ్వు డ్రైవ్ చేస్తూ ఉన్నా నాకు అర్ధసారదే. ఆయన డ్రైవ్ చేస్తేనే. ఇప్పుడు మనోడు డ్రైవ్ చేస్తామంటే ఎక్కడ పట్టినా యాక్సిడెంట్ జరుగుతాయి. కానీ పరమాత్మ అర్జునుడి యొక్క రథాన్ని డ్రైవ్ చేస్తే ఒక్క దెబ్బ తగలలేదు. ఎటువంటి వాళ్ళు? భీష్ముడు, ద్రోణుడు, వాళ్ళంతా కూడా శరప్రయోగం చేస్తూ ఉంటే ఒక్క దెబ్బ అర్జునుడికి తగలలేదు. అటువంటి డ్రైవరు. కాబట్టి ఆయన మీద నమ్మకం, ఆయన యొక్క శక్తి. ఇది కనుక మనం ఆయుధ పూజ, ఇది మహర్నవమి రోజు మనం చేస్తున్నాం. విజయదశమి వచ్చేటప్పటికి ఈరోజు పూర్ణ జ్ఞానంతో ఉండాలని, ఇదే విధమైనటువంటి జ్ఞానాన్ని కొనసాగించాలని. కాబట్టి ఇది విజయదశమి, సరేనా? కాబట్టి ఆ అమ్మ స్వరూపమే అంతటా నిండిపోయి ఉంది. దుర్గాదేవిగా, లక్ష్మీదేవిగా, సరస్వతీదేవిగా మనం పూజించి తద్వారా ఏం చేస్తున్నామో తెలుసా? మనలో ఉండేటువంటి దురితాలంతా దూరం చేసుకుంటున్నాం. మనకు కావలసినటువంటి సుగుణ సంపదనంతా తయారు చేసుకుంటూ ఉన్నాం. ఏ జ్ఞానాన్ని పొందితే మళ్ళీ జన్మనెత్తే అవకాశం లేదో అటు పరిపూర్ణమైనటువంటి ఆత్మ జ్ఞానాన్ని పొందడానికి సరస్వతి పూజ ద్వారా మనం ప్రయత్నం చేస్తాం. ఓకే, అందువల్ల అమ్మను అర్చించేటువంటి అందమైనటువంటి రోజు విజయదశమి. జీవుడు విజయాన్ని సాధించవలసిన రోజు విజయదశమి. పాండవుల విషయం సరే మీకు ఎట్లా తెలుసు? లాస్ట్ టైం చెప్పాను విజయదశమి విషయం ఏంటని. రాముడు రావణాసురుని వధించింది కూడా ఈరోజే. మహిషాసుర మర్దిని, మహిషాసురుని కూడా వధించింది ఈరోజే. ఇవంతా మహిషాసురుడైనా రావణాసురుడైనా ఆయనైనా అందరూ ఒకటే. వాళ్ళు వీళ్ళు ఎట్లాగైతే అన్ని శక్తులు ఒకే శక్తితో, ఆ దుష్ట శక్తులంతా ఒకే దుష్ట శక్తి. అర్థమైందే? పేర్లు వేరే. ఆంధ్రాలో ఒక పేరు, ఇరాక్లో ఒక పేరు, ఆఫ్ఘనిస్తాన్లో ఇంకో పేరు, కానీ మొత్తానికి కలిసి ఒకటే. కాబట్టి దాని మీద విజయాన్ని సాధించాలి అనేటువంటిది ఈ విజయదశమి యొక్క ఉద్దేశం. కాబట్టి అమ్మను అర్చించేటువంటి అందమైనటువంటి రోజు ఇవి. ఈ నవరాత్రులు, దేవి నవరాత్రులు అత్యద్భుతంగా గడిచిపోతాయి. భక్తులకి సాధారణంగా అందరికీ అమ్మ ఒక్కటే అనుకుంటారు, కానీ మనకు ముగ్గురు అమ్మలు, దుర్గా, లక్ష్మి, సరస్వతి అని మీరంటారు. అది ఆధ్యాత్మికంగా ఇప్పుడు నేను చెప్పేదంతా. కానీ మామూలుగా చూస్తే కూడాను ముగ్గురు అమ్మలు. ఎవరో తెలుసా? జన్మనిచ్చిన తల్లి, జనని మాత, మాత నంబర్ 1. నంబర్ 2 ఎవరో తెలుసా? గోమాత. శాస్త్రం ఇట్లా విశ్లేషించింది. 3వ మాత ఎవరో తెలుసా? భూమాత. మాత, గోమాత, భూమాత. అంటే అమ్మ మనకు జన్మనిచ్చింది, ఒక దశ వరకు పాలు ఇస్తుంది. ఆ తరువాత తల్లి దగ్గర పాలు ఉండొచ్చేమో, తమ్ముడికో చెల్లెలకే కానీ మనకు కాదు. క్లియర్? కానీ నేను ముసలాన్ని అయినప్పుడు కూడాను తాగగలిగేటువంటి పాలు ఇచ్చేది గోమాత. నంబర్ 2 వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకని ఇకపోతే 3వది నా జీవనానికి ఉపయోగపడేటువంటిది జన్మభూమి, మాతృభూమి. నేను ఎక్కడైతే పుట్టానో ఈ ప్రదేశం. ఎందుకని? ఇక్కడ ఉండేటువంటి నీళ్లు నేను తాగుతున్నా, ఇక్కడ ఉండేటువంటి గాలిని నేను పీల్చుకుంటూ ఉన్నా, ఇక్కడ ఉండేటువంటి ఆహారాన్ని నేను తీసుకుంటూ ఉన్నా, ఇక్కడ ఆకాశంలో నేను సంచరిస్తూ ఉన్నా, ఇక్కడ లభించేటువంటి జలంతో నేను శుభ్రపడుతూ ఉన్నా. ఇవన్నీ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి కనుక మాతృభూమి. అర్థమవుతుంది? ఈ రుణాలన్నీ కూడాను తీరేటివి కాదు. కానీ అమ్మ, ఆవు, భూమాత, ఈ 3 అంటే జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియేసి మధ్యలో గోమాత వచ్చి చేరింది, ఇంకేమి లేదు. అందువల్ల మన సంస్కృతిలో చిన్నపిల్లలకి విద్యారంభం చేయించేటప్పుడు కూడాను ఆలు దిద్దిస్తూ కూడా అమ్మ, ఆవు, అమ్మ, ఆవు.
అంతేగాని యాపిల్ బెనానా కాదు. యాపిల్ ఏ యాపిల్, బి బెనానా, నో. ఆ అమ్మ, ఆ ఆవు సెకండ్ ప్లేస్. కాబట్టి మాతృభూమి, మాత, ఇద్దరి మధ్యలో గోమాత. అందువల్ల ఒక అందమైన పదం మన తెలుగు, సంస్కృతం తర్వాత అందమైన భాష తెలుగు. అందువల్ల దేశ భాషలో తెలుగు లెస్సనడం కారణం అది. దీంట్లో ఒక పదం మీరు జనరల్గా వాడుతూ ఉంటారు. ఏంటో తెలుసా? పిల్లలు కనుక మాట వినకపోతే వాళ్ళకి ఏం తెలుస్తుందండి? కని పెంచి పోషించిన వాళ్ళ తెలుస్తుంది. కని పెంచి పోషించి, ఆ 3 పదాలు చిన్నవిగా తమాషగా, వాటికి శాస్త్రాధారం ఉంది. కనేది మాత, పోషించేది గోవు, పెంచేది గోవు, పోషించేది మనం పుట్టినటువంటి మాతృభూమి. కాబట్టి కని పెంచి పోషించడం అంటే అదే అర్థం. కనుక ఇలా చూసినప్పుడు ఏ శక్తి స్వరూపం, ప్లీజ్, ఏ విద్యుత్ శక్తి అయితే సమస్తమైనటువంటి విద్యుత్ పరికరాలంతా కూడా దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉందో, ఉపకరిస్తూ ఉందో, అట్లాగే అందరిలో ఉండేటువంటి చైతన్య శక్తి, పరాశక్తి, ఆవిడే జగన్మాత. ఆవిడే బ్రహ్మదేవునిలో సృష్టి కార్యంలో ఉంది, విష్ణుదేవునిలో స్థితి కారణమైనటువంటి విష్ణువులో ఆమె ఉంది, అట్లాగే సంహారకర్త అయినటువంటి ఈశ్వరుల్లో కూడాను ఆమె ఉంది. వీళ్ళందరూ ఒకటే, అందరిలో ఉండేటువంటి ఒకే శక్తి. ఆ శక్తిని ఆరాధించడం, ఇది ఆత్మశక్తి. ఇది ఏకమేవా అద్వితీయం. ఇది రెండుగానిది, ఏకమైనది. ఈ పిలుపు, ఇదొక ప్రేమ పిలుపు. ఎందుకంటే ఎవరు పిలిచినా, మీరు పిలిస్తే నాకు చాలా మధురంగా ఉంటుంది సార్, తీయగా ఉంటుంది. ఎవరు పిలిస్తే కాదు తీయగా ఉండేది, అమ్మ పిలిస్తే ఉన్నంత. తిట్టినా సరే, నైనా రంగా అన్నదనుకోండి, అమ్మ కదిలిపోద్ది హృదయం. అమ్మ పోయినప్పుడు అనిపిస్తుంటుంది అలా పిలిచేవాళ్ళు ఎవరు లేరే. అదొక ప్రేమ పలుకు. అది ఇంకా ప్రపంచంలో ఎక్కడ చూడలేదు. కానీ వాస్తవానికి ఈ అమ్మ పిలుపు ఎట్లా ఉంటే జగన్మాత పిలుపు ఎట్లా ఉంటుంది? సరేనా? అమ్మ ప్రేమ ఎట్లా ఉంటే, ఒక్క జన్మకు సంబంధించిన అమ్మ, జగన్మాత ప్రేమ ఎట్లా ఉంటుందో. కాబట్టి అమ్మలో వ్యక్తమయ్యే ప్రేమ, తండ్రిలో వ్యక్తమయ్యే ప్రేమ, స్నేహితుడిలో వ్యక్తమయ్యే ప్రేమ, కొబ్బరి బోండంలో వ్యక్తమయ్యే ప్రేమ. ఎస్, నువ్వు ఒక కొబ్బరి బోండం తాగావనుకో, వేసవకాలంలో తీయగా, చల్లగా, హాయిగా, ఎంతో నీకు ప్రశాంతంగా ఉందనుకో, ఆ కొబ్బరి బోండంలో, ఆ నీళ్లలో, ఆ చల్లదనం, ఆ శీతలం, ఆ మాధుర్యం ఎవరిదో తెలుసా? ఆ పిలుపుని ఎప్పుడు వింటూ ఉండాలి. ఇది దసరా, ఇది విజయదశమి. ప్రపంచంలో ఏం వింటూ ఉన్నాం, ఏం వినడం లేదు, ఏం వినపడుతూ ఉన్నాయనేది కాదు, అమ్మ పిలుపు ఎప్పుడు వినపడుతూ ఉండాలి. ఇది హృదయంలో మనం ఎప్పుడు భావన చేస్తూ ఉంటే, ఏది చూచినా ఆ రూప వైభవం ఆదిశక్తిదేనని, జగన్మాతదేనని, ఏది విన్నా ఆ శబ్ద సౌందర్యం అమ్మదేనని, ఏ రుచులు ఈ ప్రపంచంలో ఉన్నా ఆమెకు సంబంధించినవేనని, ఏది ఎలా ఉండినా దాని వెనక ఆర్డర్ ఉంది కనుక, నియతి ఉంది కనుక, ధర్మం ఉంది కనుక, ఆ ధర్మ రూపంలో ఉన్నటువంటిది పరమాత్మ స్వరూపం. ఆ పరమాత్మ స్వరూపమే పరాశక్తి కనుక దీన్ని నిరంతరం దర్శిస్తూ పోతే విజయదశమి ఒక్కరోజు పరిమితం కాదంటున్నా. ప్రతిరోజు విజయదశమి, ప్రతి గంట విజయదశమి, ప్రతి నిమిషం విజయదశమి, ప్రతి క్షణం కూడా విజయదశమి. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం